ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా వదలండి వదలండి. ఏంటమ్మా వదిలేది? ఏరా, తప్పు చేసి శిక్ష అనుభవించకుండా బయటకొస్తావా? నా బిడ్డ ప్రాణం తీసావు, మా రజనీకాంత్ ప్రాణం తీసావు. ఒకరికి ఇద్దరి చావుకి కారణమై ఎలారా బయటకొచ్చావు? నీలాంటి వాళ్ళు ఉండాల్సింది బయట కాదురా, జైల్లో. వదలండి అమ్మా వదలండి. గుళ్ళో కూడా మా వాణ్ణి ప్రశాంతంగా పూజ చేసుకునిరా. ఏంటమ్మా చేసేది? వీడేం ఘనకార్యం చేశాడని గుడికి తీసుకొచ్చి పూజలు చేయిస్తున్నావా? పాపాలు చేసేవాడికి పూజలెందుకమ్మా? చేసిన పాపాలకి శిక్ష అనుభవించాల్సిందే. అనుభవించాడు కదమ్మా, ఇంకా ఏం అనుభవించాలి? నువ్వు ఆగుచీరో. ఊరికే నా అల్లుడి మీద పడుతుండారో? తప్పు జరిగిపోయి ఉండాది. ఇన్ని రోజులు జైల్లోనే కదా ఉండాడో. మీకోసం జీవితాంతం జైల్లోనే ఉండాలనా? తప్పే ఉంది. మీ వాడు చేసిందాన చిన్న పాపమా? ప్రాణాలు తీశాడు. ఇద్దరి మనుషుల ప్రాణాలు తీసిన వాణ్ణి ఇంకా వెనకేసుకొస్తున్నారా? ఈ రోజు ఇదే గుళ్ళో నా కొడుకు కోడలి పెళ్లి జరగాలిరా. నువ్వు చేసిన పాపానికి వాళ్ళు పెళ్లి జరగాల్సిన చోట వాడి 12వ రోజు కార్యక్రమం చేస్తున్నాను. పసుపు బట్టలతో పెళ్లి కూతుర్లా కూర్చోవలసిన నా కోడలు కన్నీళ్లతో వాడి చావు కార్యక్రమం చేస్తోంది. కానీ మీరు మాత్రం శిక్ష తప్పించుకుని బయటకొచ్చి నవ్వుతూ తిరుగుతున్నారు కదరా. ఓయమ్మే, మీ అత్త మీ అక్క ఆవేశపడతాండారు. బిన్న ఇంటికి తీసుకుపో. ఏం మనిషివిరా నువ్వు? నిర్దాక్షిణ్యంగా 2 ప్రాణాలు తీసి ఏమి చేయనట్టు మాట్లాడుతున్నావు? ఆ దేవుడు నీకు అంతకంటే పెద్ద శిక్ష వేస్తాడ్రా. పేదోడి ప్రాణం అంటే ఆ దేవుడి కూడా లెక్కలేదురా. ఎప్పుడు ఉన్నోళ్ల పక్క నుండి వాళ్ళని ఉన్నోళ్ళని చేస్తుంటాడే తప్ప ఆ దేవుడు లేని వాళ్ళ పక్కన ఎప్పుడూ ఉండడు. మేము కొట్టే కొబ్బరికాయల కంటే మీరిచ్చే ముడుపులకే ఆయన ఆశపడతాడ్రా. అందుకే మా పేదోళ్ల ప్రాణాలంటే ఆ దేవుడికి లెక్కలేదు. ఆయనేదో ఉద్ధరిస్తాడు, ఆయనేదో న్యాయం చేస్తాడని గుడికి రావటం మాది తప్పు. నిజంగా దేవుడు అనేవాడుంటే ఇంత తప్పు చేసిన నీకు శిక్ష పడకుండా వదిలేస్తాడా? మా బ్రతుకులకి అర్థం లేకుండా చేసిన నిన్ను ఇంత ప్రశాంతంగా తిరగనిస్తాడా? నిజంగా దేవుడు అనేవాడే ఉంటే నీ కాలో చెయ్యో చచ్చుపడి మూలన కూర్చోవాలరా. ఏందమ్మా శాపనార్థం పెడుతుండావో? మీ కాపొద్దే చెప్పుండాను. వాడేమీ కావాలని జైలా పొరపాటున జరిగిపోయిండాది. దానికి శిక్ష కూడా అనుభవించినాడు. ఇంకెంత కాలం శిక్ష అనుభవించాలా? ఏంటమ్మా శిక్ష అనుభవించేది? 10 రోజులు అత్తగారింటికి వెళ్ళొచ్చినట్టు వెళ్ళి రావటమా శిక్ష అనుభవించడం అంటే? శిక్ష అనుభవించడం అది కాదమ్మా. మా బిడ్డలాగే మీ బిడ్డ కూడా పోతే అప్పుడు మా బాధ మీకు అర్థమవుతుందమ్మా.